మీ అందరికి వందనాలు. ఈ యొక్క ఉదయకాల ధ్యానాంశముగా ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే, ఎత్తబడే సంఘంలో మనం ఉండాలంటే ఏం చేయాలి? మొదటిగా లూకాసు వార్త 17వ అధ్యాయం 24 భాగంలో నోవహ దినాలలో ఏం జరుగుతుందో తెలియపరుస్తున్నాడు. నోవహ దినాలలో తిరుగుబాటు చేస్తున్నారు. అదే మాదిరిగా మన జీవితాలలో ఎత్తబడే గుంపులో ఉండాలంటే మొదటిగా తిరుగుబాటుతనాన్ని మనం విడిచిపెట్టాలి. రెండోదిగా లూకాసు వార్త 4వ అధ్యాయం 32 భాగంలో లోతు భార్య జ్ఞాపకం చేసుకోమని వాక్యం చదివిస్తూ ఉంది. రెండోదిగా లోతు కుటుంబము పాపం చెట్టని ముందు కొనసాగుతూ ఉన్నారు. ఎత్తబడే గుంపులో ఉండాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. మూడోదిగా దేవుని సంఘములో దేవుని బిడ్డలముగా నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. నాలుగోదిగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ ప్రకారము ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మకు మనిపు కలిగి ఉండాలి. ఐదోదిగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ భాగంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. అందరికి వందనాలు.